హాంటీ హిందూస్ కాకపోతే ఇప్పుడు వచ్చి ఒక్కడు మాట్లాడేందుకు? నువ్వు పార్టీకి ఎందుకు భయపడుతున్నావు? ఇవాళ నన్ను అడిగితే నేను చెప్తా, బీజేపీ ఎక్కువనా హిందుత్వం ఎక్కువనా పార్టీ కన్నా? నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? సంకల్ నాకు వస్తారు మరి, ఎమ్మెల్యే టికెట్ రాగానే, కార్పొరేటర్ టికెట్ రాగానే ఎందుకు వస్తారు మరి హిందువులు ఓట్లకి? ఆ వేసేటోళ్ళకి కూడా బుద్ధి లేదు. అడగాలి, ఏమైందిరా పై గుడి కట్టేటప్పుడు ఏం చేసినావు? గుడి గులగొట్టినప్పుడు ఏం చేసినావు రా? నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఓటేసుకున్నావు అని అడగాలి. పొద్దున్నే నామినేషన్ పత్రం దేవుని దగ్గర పెడతారు, 150 మొక్కులు మొక్కుతారు, మేము గెలవాలి, మంత్రి కావాలని చెప్పి. మరి అదే దేవుడికి అన్యాయం జరిగితే ఏం చేస్తున్నావు నాన్న? గవర్నమెంట్ స్థలం రూల్స్ ఇప్పుడు గుర్తొస్తున్నాయా? 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఉన్నారు లేని రూల్స్ ఇప్పుడు గుర్తొచ్చినాయా? బోనాలు పెట్టినప్పుడు ఏం చేసారు మీరు? ఎవ్రీ ఇయర్ బోనాలు పెడతారు, అప్పుడు ఏం చేసారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ కొంత వర్గం ఉన్న వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంతమంది ప్రిఫరెన్స్ ఎందుకు నేను చెప్తా. జనాలు ఇవ్వాలని మాట్లాడితే ముస్లింలకు యాంటీ అనుకుంటారు. నేను ముస్లింలకు యాంటీ కాదు. నువ్వు ఇవాళ మెజారిటీ, మీరు మైనారిటీలను పక్కన పెడితే అన్యాయంగా ఏ మతం మూలకు డ్యామేజ్ చేయొద్దని చెప్తా. ఇవాళ గుళ్ళు ఎందుకు గూల కొడుతురు మీరు? కేవలం మీ పాయింట్ ఆఫ్ వ్యూ గుడి హిందుత్వం చేసే గోసేవ చేస్తే తప్పేముంది? ఇవాళ గోవులను కాపాడమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మరి ఇవాళ మా వాళ్ళు పోయి గోవులను రక్షిస్తుంటే మా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడుతురు మీరు? మీకు శాతగాకనే కదా మా దగ్గర గోరక్షకులు తయారైనరు. మీకు చేతనే మీ చట్టం కరెక్ట్ గా మీరు అమలు పరుస్తే చట్టాలు అమలు పరుస్తారు హిందువుల పైన, వన్ సైడ్ హిందువుల పైనే. వాళ్ళపై ఎందుకు చేయాలంటే ఎంబడే వీళ్ళ బిగ్ బాస్, కాంగ్రెస్ పార్టీ బిగ్ బాస్ ఎవరు స్టేట్ కి? రేవంత్ గారు. ఏం మాట్లాడుతావు? అసదుద్దీన్ ఓవైసీ. మాకు తెలియదు, మీకు తెలియదు, మేము గ్రౌండ్ లో తిరుగుతాం కదా, మాకు తెలుసు. వీళ్ళ హోమ్ మినిస్టర్ అక్బరుద్దీన్, షాడో సీఎం అసదుద్దీన్. వాళ్ళు ఫోన్ చేస్తారు, పదవులు కూడా ఇచ్చేసాను 100%. వాళ్ళు ఫోన్ చేయగానే వీళ్ళని వదిలేస్తారు. హిందువులపై కేసులు. వాడొచ్చి దౌలతాబాద్ లా శ్రీరాముడి గుడి కట్టినందుకు పల్లకి సేవ చేస్తుంటే ఒకటి చెప్పిసిరేసి తుర్కోడు ముస్లిం చెప్పిసిరేస్తే దేశుద్ధి అవుతుంది కదా డెఫినెట్ గా. పెద్ద కొట్లాట అయింది. వాళ్ళపై 10 మందిపై కేసులు పెడితే మన మీద 30 మందిపై కేసులు. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ లా. మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర మేము ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీ చార్జ్. ఎన్ని కేసులు అయినాయి? అన్ని కేసులు అయినాయి మా వాళ్ళ మీద. అంటే మా గుడిని వచ్చి అమ్మవారి విగ్రహాన్ని తన్నినోని, మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ తోటి జరిగిన సంఘటన మేము నిలదీస్తే మా మీద కేసులు పెడతారా? ఇవన్నీ పక్కన పెట్టాయి. బంజారాల్స్ పెద్దమ్మ గుడి ఇష్యూలో 2 రోజుల కింద ఒక్కొక్కరి మీద 10 సెక్షన్లు పెట్టి కేసులు పెట్టారు. మేము ఆడ ఏం చేసినాం? మా గుడిని మేము రక్షించుకోద్దా? ట్రేస్ పాసింగ్ చేసిరని పెట్టారు. మీరు ఆ గుడి దగ్గర ఓనిస్తే మేము ఎందుకు ట్రేస్ పాస్ చేస్తాం? ఎందుకు దాచిపెట్టారు? పెద్ద పెద్ద రేకులు దొంగల లెక్క 3 గంటల మధ్యరాత్రి ఎందుకు తీసుకుపోయారు? 3 గంటల మధ్యరాత్రి విగ్రహాన్ని ఎందుకు తీసుకుపోవాలి? గుడిని మేము 3 గంటల మధ్యరాత్రి ఎందుకు కూల్చాలి? అడ్డం ఉన్నందుకు డెఫినెట్ గా మీరు గుడి లేదంటారు కదా, మేము ఆనవాళ్ళు చూపిస్తామని తోపులాట ఇరగొట్టినాం. షెడ్ ఇరగొట్టినాం. మీరు మా గుండెలు వగలేలాగా ఇరగొడితే ఆ అడ్డమైన షెడ్లు, టెంపరీ షెడ్లు ట్రేస్ పాస్ 10 సెక్షన్స్ 11 సెక్షన్స్ పెట్టి, అంటే దీన్ని గొంతు నొక్కేయాలనే ప్రయత్నం కదా. ఓకే, ట్రేస్ పాసింగ్ తప్పు, దానికి సంబంధించిన సెక్షన్ పెట్టు. 10-12 సెక్షన్లు ఎందుకు? బెయిల్ రావద్దు, వీడు నెక్స్ట్ టైం హిందూ యాక్టివిటీలో పాల్గొనొద్దు, వీని గొంతు నొక్కేయాలి, వీడు బెయిల్ డబ్బులకు ఇబ్బంది పడాలి, వీనికి జైలు శిక్ష పడాలనే కుట్ర ఉంది ఇలా. సో ఇక్కడ ఇదంతా జరుగుతుంది కదా, తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే? తప్పు ఎక్కడ జరుగుతుంది? పాలకుల తప్పు. పాలకులను గెలిపించిన ప్రజలది ఇంకా పెద్ద తప్పు. ఒకడు పాప అయితే ఒకడు మహాపాప. ఇక్కడ పాపి ఎవరు, మహాపాపి ఎవరు? పాలకులు పాపులు, హిందువులు ఓట్లు వేసిన వాళ్ళు మహాపాపులు అంటారు. ఇవాళ నేను నచ్చకపోయినా బాధలు అన్న. అంటే మీ దృష్టిలో హిందువులు ఏం చేయాలంటారు? ఫస్ట్ ఐకమత్యంతో ఉండండి. పార్టీలకు అతీతంగా ఇట్లాంటి సంఘటనలు జరిగితే కాంగ్రెస్ వాడు రావాలి, బీఆర్ఎస్ వాడు రావాలి, బీజేపీ వాడు రావాలి. వై ఓన్లీ బీజేపీ షుడ్ కమ్?
ఆంధ్రాలో ఒక పాస్టర్ గాడు 1.5-2 నెలల కింద ఏమన్నాడు తెలుసా? మల్లె పువ్వులు పెట్టుకున్న స్త్రీ బాగా